హలో అండి, అందరికీ నమస్తే. నేను పవన్. హిందూజా నేషనల్ హాస్పిటల్ ముంబై పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ నుండి ఇద్దరు డాక్టర్స్ చెప్పే ఒపీనియన్ ఏంటంటే, మాంటెలుకాస్ అనేది రోజు రోజుకి డే బై డే ఓవర్ డోస్ అవుతుంది, అది డేంజర్గా దారితీస్తుంది అనేది వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నారు. అంటే 2018లో 14 ఇయర్ యూఎస్ చిల్డ్రన్ వచ్చేసి సైకలాజికల్ ప్రాబ్లంతో స్ట్రగ్లింగ్ అయ్యి మెంటల్ హెల్త్ ఇష్యూస్తో చనిపోయినాడు. అప్పటి నుంచి అంటే వాడికి ఆస్తమా ఉండేది. ఆస్తమా ఉండడం వల్ల కంటిన్యూస్గా 2 ఇయర్స్ ఈ మాంటెలుకాస్ కాంబినేషన్స్ డ్రగ్స్ని వానికి ప్రిస్క్రైబ్ చేస్తూ వచ్చారు. సో దాని తర్వాత ఈ ఇన్సిడెంట్స్ని కనుక్కున్న తర్వాత ఈ డ్రగ్ని ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూఎస్ వచ్చేసి బ్లాక్ మాస్లో పెట్టడం జరిగిందనమాట. సో జనరల్గా ఈ మాంటెలుకాస్ అనేది మనకి అలర్జిక్ రైనైటిస్కి, ఆస్తమాకి కాంబినేషన్ డ్రగ్స్తో లీవోసిట్రిజిన్స్తో ఇట్లా ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్. ఇది యూఎస్ ఎఫ్డిఏ ఎప్పుడు అప్రూవ్ చేసిందంటే 1998లోనే అప్రూవ్ చేసింది. బట్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ తర్వాత యూఎస్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ వార్నింగ్ చేసింది ఈ డ్రగ్ని వాడద్దు అని. అండ్ ప్రొలాంగ్గా యూజ్ చేస్తే సీరియస్ న్యూరో సైకియాట్రిక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయని యూఎస్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ చెప్తుంది. సో మన ఇండియాకి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇండియాలో ఓవర్ కౌంటర్ డ్రగ్స్ ఎక్కువ, అంటే ప్రిస్క్రైబ్ చేయకపోయినా ఆ మెడిసిన్ని డైరెక్ట్గా మెడికల్ షాపుల్లో తీసుకుని వాడడం ఎక్కువ. సో ఇలాంటి కాంబినేషన్ డ్రగ్స్ ఎక్కువ వాడతా, అందులో మనకి స్టిగ్మా ఉంటుంది, కార్టికోస్టెరాయిడ్స్ వాడితే గ్రోత్ ఏమన్నా ఇది డిస్టర్బ్ అవుతుంది అని. సో ప్రతి ఒక్కరూ ఈ మాంటెలుకాస్ కాంబినేషన్ డ్రగ్ని యూజ్ చేయడం ఎక్కువ అయిపోయింది అనుకో, ప్రొలాంగ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంట. సో ఈ మాంటెలుకాస్ అనేది కామన్ కోల్డ్కి, ఆస్తమాకి, అలర్జిక్ రైనైటిస్కి మన వాళ్ళు వాడతారు. సో కాంబినేషన్ అంటే యాంటీ హిస్టమైన్స్తో కలిపి కాంబినేషన్గా వాడతారు అనమాట. అంటే లీవోసిట్రిజిన్ వీళ్ళతో కాంబినేషన్గా వాడతారు. సో ఒక్క ఏప్రిల్ 2023 నుంచి 2024 లోపనే 2400 crores బిజినెస్ చేసింది ఈ మాంటెలుకాస్ అనేది. సో వాడకం ఎంత పెద్దగా ఉంది, మన వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. అవసరం లేకపోయినా చిన్న చిన్న వాటికి వాడొద్దు అని మనం గట్టిగా చెప్పాలి మన వాళ్ళకి. సో ఈ విషయాన్ని అందరూ మన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.